అనుకున్న విధంగా ప్రేమ్ చామంతి ఇంక మహల్లోకి ఎంటర్ అవుతారు. అలాగే రామాదేవి జగదీష్ ఏం చేస్తారో మొత్తం చూస్తూ ఉంటారు. ఇంకా టైం చూసి ఎలాగైనా సాక్ష్యాలు తీసుకోని చెప్పి అనుకుంటారు. ఇంకా అందరు నిద్రపోయిన టైంలో ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి చామంతి అలాగే ప్రేమ్ ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా అందరు నిద్రపోతూ ఉంటారు. జగదీష్ ఏమో తాగుతూ ఇంకా మత్తులో ఉంటాడు. ఇంకా ప్రేమ్ చామంతి ఎవరు కనపడకుండా మెల్లింగా ఒక రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఒకసారిగా చామంతి షాక్ అవుతుంది. ఎవరో ఉన్నారని చెప్పి అనుకుంటూ ఇంకా మెల్లింగా శబ్దం చేయకుండా లోపలికి వెళ్తుంది. ఇంకొకసారి చూసి ఇంకా షాక్ అవుతుంది. పద చామని చెప్పి చూద్దాం పద అని ఇంకా ప్రేమ్ అంటూ చామంతితో లోపలికి వెళ్తూ ఉంటారు. ఏంటి బాబాయ్, ఏంటి పిన్ని, మీరేంటిలా అని చామంతి అనగానే ఏమైపోయారు, అసలు నీ గురించి ఎప్పుడు ఎదురు చూస్తాను తెలుసా అని చెప్పి చామంతి పిన్ని అంటాడు. ఒకసారిగా చామంతికి ఏం అర్థం కాదు. రాజావారిని రాణివారిని వాడే చంపేశాడు అని చెప్పి చామంతి బాబాయ్ అంటూ ఉంటారు. కానీ ప్రేమ్కి చామంతికి ఏం అర్థం కాదు. అసలు ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. వాడంటే ఎవరు అని చామంతి అనగానే ఇంకెవరు ఉపేంద్ర గాడు అని చామంతి వాళ్ళ బాబాయ్ అనగానే ఇంకా ప్రేమ్ చామంతి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా ఉపేంద్ర ఆ గదిలోకి వస్తూ ఉంటాడు. ఇంకా చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.